హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేష్మా తెలుగు ఛానల్ అని చెప్పాను. నేనంటే మీ తెలుగు అమ్మాయిని రేష్మాని. అండ్ ఈరోజు నేను మీ అందరూ అడుగుతున్నారు కదా చాలా డేస్ నుంచి బ్లాగ్ చేయమని చెప్పి. సో ఈరోజు మీ అందరి కోసం ఈవినింగ్ నుంచి నైట్ వరకు నేను బ్లాగ్ చేయబోతున్నానండి. అంటే ఈవినింగ్ టు నైట్ నేను ఎలా స్పెండ్ చేస్తాను, ఇద్దరు పిల్లలతో మా హస్బెండ్తో నేను ఏం చేస్తాను అన్నది. ఈరోజు ఇంకొక స్పెషల్ ఏంటంటే, మా హస్బెండ్కి తెలిసిన వాళ్ళు ఒకతను ఇండియా నుంచి వచ్చారనమాట బిజినెస్ ట్రిప్ మీద. సో అతనికి మేము డిన్నర్కి ఇన్వైట్ చేసాం. సో ఇప్పుడు నైట్ డిన్నర్ కోసం అని చెప్పి చికెన్ తీసుకురావడానికి నేను వెళ్తున్నానండి. ఇక్కడ దగ్గరలో ఉన్న సూపర్ మార్కెట్కి వెళ్తున్నాను, పిల్లల్ని తీసుకుని వెళ్తున్నాను. సో మాకు ఇప్పుడు టైం వచ్చి 5:15 అయింది. వెన్స్డే వ్లాగ్ అనమాట ఇది. సో లెట్స్ గో, ఓకేనా? బయటకు వెళ్ళాక మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని. మాకు ఇక్కడ బయట ఎలా ఉందో కూడా మీకు చూపిస్తాను, ఓకేనా? వెదర్ అయితే చాలా ప్లెజెంట్గా ఉందండి. అసలు ఇప్పుడైతే సన్సెట్ అవుతుంది, చాలా చాలా బాగుంది. అందుకని ఇంకా బయటకు వెళ్దాం అనుకున్నాను. అలా నాకు షాపింగ్ పని అయిపోతుంది, కొంచెం రిలాక్స్గా ఉంటుందని చెప్పి. ఇక్కడ మీకు చూసారు కదా ఉమే ఫ్లవర్స్ అండి. ఇవి యాక్చువల్గా వీటిని ఇంగ్లీష్లో ఏంటంటే ప్లమ్ బ్లసూమ్ అంటారండి. యాక్చువల్గా ఇవి వింటర్ మధ్యలో అండ్ వింటర్ ఎండింగ్ వరకు ఉంటాయండి. ఇవి వస్తే యాక్చువల్గా ఇవి సకురా లానే కనిపిస్తాయి, బట్ సకురా కాదు, వీటిని ప్లమ్ బ్లసూమ్ అంటారు అనమాట. మా ఇంటి వెనకాలే ఇవి బాగా ఉన్నాయి, అందుకని మీకు చూపిస్తున్నాను. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి చూడడానికి. చూసారు కదా సన్సెట్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మీకు ఈ వ్యూ చూపించాలనిపించింది. ముందుగా మనకి ప్లమ్ బ్లసూమ్ అండ్ వెనకాల సన్సెట్ రెండు కలిపి మీకు చూపించాలనిపించింది, అందుకనే చూపిస్తున్నాను. నాకు ఎందుకో ఇక్కడ స్కై అనేది చాలా కిందకి ఉంది అనిపిస్తుందండి. నాకు చాలా దగ్గరలో ఉంది స్కై కానీ మూన్ కానీ అనిపిస్తుంది. దానికి ఎందుకు రీజన్, ఎందుకు అలా ఉంటుందో అన్నది తెలియదు. మీకు ఎవరికైనా తెలిస్తే కనుక ప్లీజ్ చెప్పండి నాకు కామెంట్ సెక్షన్లో. అండ్ ఇంకా బయటకు వచ్చేస్తామండి. చూసారా సహస్ర రివర్స్లో వాక్ చేస్తుంది. పడిపోతాం అని చెప్పాను, అప్పుడు మళ్ళీ నార్మల్గా నడిచింది అనమాట. ఇదిగోండి మా బాబు అయితే బయటకు వస్తే చాలు, బయటకు తీసుకొచ్చి స్ట్రాలర్లో వేస్తే ఫుల్గా ఎంజాయ్ చేస్తాడు, హ్యాపీగా కూర్చుంటాడు, అన్నీ చూస్తాడు అనమాట. ఎంతసేపు బయట తిప్పినా ఓకే. ఇదిగోండి మీకు సహస్ర హాయ్ చెప్తోంది. ఇదే అండి ఆ సూపర్ మార్కెట్ బిగ్ యోసన్. ఆల్రెడీ ఈ సూపర్ మార్కెట్ మీద నేను వీడియో చేశాను. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి చూడండి. నియర్ బై సూపర్ మార్కెట్ అని చెప్పి పెట్టాను టైటిల్. మీకు ఆ సూపర్ మార్కెట్ చూడాలని ఇంట్రెస్ట్ ఉంటే కనుక డిస్క్రిప్షన్ బాక్స్లో ఆ లింక్ పెడతాను, చూడండి. ఇక్కడ మాకు చికెన్ మోస్ట్లీ బోన్లెస్ చికెనే దొరుకుతుందండి. అండ్ ఇలా ఉంటాయి, తర్వాత మేము ఇంటికి తీసుకొచ్చి కట్ చేసుకోవాలి. ఈవెన్ కట్ పీసెస్ కూడా ఉంటాయన్నమాట. ఇదిగోండి మా హస్బెండ్ ఆఫీస్ నుంచి డైరెక్ట్గా సూపర్ మార్కెట్గా వచ్చేసారండి. అక్కడ నుంచి కలిసి మేము ఇంటికి వెళ్ళిపోయాం. చూసారు కదా రిటర్న్లో సన్సెట్ అయిపోయింది. ఇంకా మాకు మూన్ కనిపిస్తుంది అనమాట. మీకు మూన్ని కూడా చూపిస్తున్నాను. ఇదిగోండి ఇంటికి వచ్చేసా. ఇంటికి రాగానే కొంచెం టీ పెట్టాను మా హస్బెండ్ కోసం, నా కోసం. కొంచెం టీ తాగాక వంట స్టార్ట్ చేస్తాను. ఇదిగోండి టీ రెడీ అయిపోయింది.
చూసారు కదా, ఇది మా ఆనియన్ అండి. ఆనియన్స్ ఇలా ఉంటాయి, అంత ఘాటుగా ఉండవు, స్వీట్గానే ఉంటాయి. ఇప్పుడు చికెన్ కర్రీ తయారు చేయడానికని ప్యాన్ పెట్టుకున్నాను. తర్వాత ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ వేసుకున్నానండి. అవి కలుపుకున్నాక టీ తాగుతూ కుక్ చేస్తున్నాను అనమాట. నాకు ఇప్పుడేమో గ్రీన్ చిల్లీస్ వేసుకున్నానండి. నేను కొంచెం కర్రీ లీవ్స్ వేసుకున్నానండి. నేనైతే చికెన్లోని ఎగ్ కర్రీలో కూడా కర్రీ లీవ్స్ వేస్తాను, నాకు ఆ ఫ్లేవర్ ఇష్టం. మీలో ఎంతమంది కర్రీ లీవ్స్ వేస్తారో అనే విషయం నాకు చెప్పండి నాన్ వెజ్ వెరైటీస్లో. యాక్చువల్గా ఆనియన్స్ ఫ్రై అయ్యాక జింజర్ గార్లిక్ వేసుకోవాలండి, కానీ నేను ఏదో మాట్లాడుతూ మా హస్బెండ్తో మర్చిపోయాను. చికెన్ వేసేసాక గుర్తొచ్చింది, అప్పుడు వేసుకున్నాను అనమాట. వేసుకుని సైడ్కి వేసుకుని కొంచెం ఫ్రై చేసుకున్నాను. అంటే పిల్లలు పక్క నుంచి శాస్త్ర డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది, బాబు ఏడుస్తూ ఉంటాడు, ఇటువైపు కుక్ చేయాలి, టైం అయిపోతుంది. ఫాస్ట్గా చేసేసానండి వంట. నేను యాక్చువల్గా సింపుల్గా చేశాను చికెన్ కర్రీ. ఎప్పుడు నేను ఇలాగే చేస్తాను, ఇంకా అంతకంటే ఎక్కువగా ఏం చెయ్యను. మాకు ఇలా చేస్తేనే ఇష్టం అనమాట, మా హస్బెండ్కి కానీ సహస్రాకి కానీ. అందుకని చెప్పి నేను ఇలాగే చేస్తాను చికెన్ కర్రీ ఎప్పుడు చేయాలనుకున్నా సరే. అండ్ నేను పుల్కాతో కొంచెం గ్రేవీలా ఉంటుందని చెప్పి కొంచెం లిక్విడ్గా చేశాను కర్రీని, గ్రేవీ ఎక్కువ ఉంచాను. చికెన్లో వాటర్ చాలా ఎక్కువ ఉందండి. వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయే వరకు నేను కుక్ చేస్తాను అనమాట. ఆయిల్ బయటకు వచ్చినంత వరకు కుక్ చేస్తాను. మూత పెట్టేసుకుని కుక్ చేసుకుంటాను. ఇదిగోండి, వాటర్ అంతా పోయింది. ఇప్పుడు నేను ఆయిల్ అనేది బయటకు స్క్వీజ్ అయింది. సో ఇప్పుడు ఏంటంటే నేను చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను. అండ్ చేతికి నాకు గోధుమ పిండి, అంటే నేను పుల్కా కోసమని ముద్ద కలిపానండి, అది నా చేతికి అంటుకుంది. నేను హ్యాండ్ వాష్ చేసుకోలేదు. అండ్ నెక్స్ట్ నేను చపాతీ చెయ్యాలి, అందుకని చెప్పేసి నేను వాష్ చేయలేదు. అండ్ ఫాస్ట్గా కారం వేసుకున్నాను అండ్ గరం మసాలా వేసుకున్నాను. అండ్ ఇప్పుడు నేను చికెన్ మసాలా వేస్తున్నాను. నేను యూజ్ చేసే చికెన్ మసాలా ఏంటంటే ఎవరెస్ట్ కంపెనీ వాళ్ళదండి. నాకు ఎవరెస్ట్దే బాగా నచ్చుతుంది, ఎందుకో తెలియదు. అండ్ శక్తి అని ఒకటి ఉంటుంది, అది కూడా నాకు బాగా నచ్చుతుంది. ఆల్రెడీ చెప్పాను కదా అండి, పుల్కా కోసం కాబట్టి కొంచెం గ్రేవీ లాగా చేసుకుంటున్నాను. అందులో కొంచెం వాటర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు అటువైపు కర్రీ కుక్ అవుతుందండి. అంతలో నేను పుల్కా చేసుకుందాం అని చెప్పి వీట్ ఫ్లోర్ తీసుకున్నాను, డో ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. కొంచెం సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసుకుని కొంచెం కలుపుకున్నాను. తర్వాత ఏంటంటే కొంచెం వామ్ వాటర్ వేసుకున్నానండి. వామ్ వాటర్ వేసుకుని ముద్దని బాగా పేడించుకున్నాను, బాగా కలుపుకున్నాను. నేను చేసే పుల్కా చాలా సాఫ్ట్గా వస్తాయండి. నేను ఆల్రెడీ ఆ పుల్కా వీడియో కూడా చేసి నేను పెట్టానండి వీడియో. మీరు ఎవరైనా కనుక అది చూడలేదంటే నేను నా డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పెడతాను, చూడండి. చూసారు కదా, నేను నకల్స్తోనే పేడించుకుంటానండి. మోస్ట్లీ అలా అయితే బాగా అవుతాయి. అంతలో చికెన్ బాగా కుక్ అయిందండి. ఇంకా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఈ వీడియోలో మీకు పుల్కాని ఎలా చేసుకోవాలన్నది టోటల్గా క్లియర్గా చూపించలేదు, ఎందుకంటే ఆల్రెడీ నేను వీడియో పెట్టాను. మళ్ళీ అదంతా చూపిస్తే మీరు బోర్ అవుతారని చెప్పి చూపించలేదు. పుల్కా రెడీ అయిపోయిందండి. ఇంకా నేను హాట్ బాక్స్లో పెట్టేసుకున్నాను. ఇదిగోండి పుల్కా.
ఎగ్ కర్రీ అండ్ చికెన్ కర్రీ, సాంబార్ అండ్ రైస్. నా పనంతా అయిపోయిందండి. ఇంకా అప్పడాలు వేపాలి, మిగతావన్నీ రెడీగా ఉన్నాయి. అదే మా హస్బెండ్ ఇంకా అతన్ని తీసుకురావటానికని వెళ్ళారు. ఓకే, అంతలో మా సహస్ర ఏం చేస్తుందో చూడండి. నేను కుక్ చేస్తుంటే తను ఎంత బిజీగా ఉందో చూడండి. హాయ్ చెప్తుంది మీకు. హాయ్ చెప్పు సహస్ర. బిజీగా ఉందన్నమాట, టీవీ చూస్తుంది. తమ్ముడు లేదు, లేచాడు, పాలు తాగుతుంది. పాలు ఇంకోండి అయిపోయింది. డిన్నర్ ప్రిపరేషన్ అయిపోయింది. ఎక్కువ ఏం కుక్ చేయలేదండి, చాలా లైట్గా. ఓ 2 కర్రీస్, సాంబారు, పుల్కా అండ్ రైస్ అంతే. ఎందుకంటే పిల్లలతో ఎక్కువ కుక్ చేయడానికి కూడా నాకు అవ్వటం లేదు, అందుకని సింపుల్గా అలా ప్రిపేర్ చేశాను. ఎగ్జామ్కి చదివేసావా సహస్రాన్ని? అవును. చదివేసావా? అవునా? గ్రామర్ సరిగ్గా రేపు చదువుకుంటావా? చూడండి ఎంత క్యూటీ పైలో ఉన్నాడు. క్యూటీ పై, మిస్టర్ క్యూటీ పై, మిస్టర్ క్యూటీ పై, మిస్టర్ క్యూటీ పై, మిస్టర్ క్యూటీ మ్యాన్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదండి, దాన్ని క్లిక్ చేయండి. మీకు నా వీడియోస్ యొక్క ఫర్దర్ నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.